వైసీపీకి సంబంధించి మంత్రులు ఈసారి దారుణంగా ఓడిపోబోతున్నారనే విషయం మనం ఇక్కడ క్లియర్ కట్ గా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా ఈసారి ఎవరు ఒక ఇద్దరు ముగ్గురు మంత్రులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఓడిపోతున్నారు అనే దానికి ఇక్కడ మనకు సాక్ష్యాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. 175 స్థానాల్లో పోటీ చేస్తే 14 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది వైసీపీ. ఈసారి 14 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది పెరగొచ్చు తగ్గొచ్చు, ఒక 20 వరకు కావచ్చు, లేకపోతే ఇంకా కూడా తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ కేకే సర్వే ఎగ్జిట్ పోల్స్ 2024 రిజల్ట్స్ ప్రకారం ఈసారి ఖచ్చితంగా వైసీపీ దారుణంగా ఓడిపోతుంది. ఒక పులివెందుల, తుని అండ్ పుంగనూరు ఈ నియోజకవర్గాల్లో తప్ప ఇంకెక్కడా కూడా గెలిచే అవకాశాలు అయితే అస్సలు కనిపిస్తలేదు. అసలు వాళ్ళ దాఖలాలు కూడా కనిపించడం లేదు. అండ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే పోటీ చేశాడో ఆ నియోజకవర్గంలో తప్ప ఒక 12,000కు మించి ఎక్కడ కూడా మెజార్టీ అనేది వాళ్ళ స్థాయిలోకి ఇక్కడ కూటమికి సంబంధించిన దరిదాపుల్లోకి కూడా వాళ్ళు వచ్చే అవకాశం అయితే అస్సలు కనిపించడం లేదని చెప్తున్నారు. సో వైసీపీకి సంబంధించి లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ లో ఎవరైతే మంత్రివర్గం ఉందో ఈసారి వాళ్ళకు సంబంధించి మంత్రివర్గం చీలిపోయే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా చీలిపోతారు. ఒక ఇద్దరు ముగ్గురు మంత్రులు తప్ప వాళ్ళు గెలిచే అవకాశాలు కూడా ఎక్కడ అసలు దరిదాపుల్లో కూడా కనిపిస్తలేవని కూడా మనకు కేకే సర్వే ప్రకారం మనకు తెలుస్తా ఉంది. అండ్ దీనికి మెయిన్ రీజన్ ఏందని మనం చూసుకుంటే అసలు వాళ్ళు వాళ్ళ పార్టీ మీద కాకుండా వేరే పార్టీల మీద వాళ్ళని ఎలా నాశనం చేయాలి, ఎలా అయితే వాళ్ళను తప్పుదో పట్టించాలని దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టు తెలుస్తుంది. సో దానివల్ల ఈ వేరే పార్టీ మీద కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల వీళ్ళ మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ పెట్టుకోకుండా వీళ్ళని వీరు తగ్గించుకున్నారనే విషయం కూడా మనం ఇక్కడ క్లియర్ గా చెప్పుకోవచ్చు. జనసేనకు సంబంధించి వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి ఇప్పుడు వాళ్లకు ఓట్లు అనేవి తగ్గిపోయినాయని కూడా చెప్పుకోవచ్చు. అండ్ వాలంటీర్ వ్యవస్థ విషయానికి వస్తే అక్కడ కూడా చాలా వరకు వ్యతిరేకంగా మారినట్టు తెలుస్తుంది వైసీపీకి సంబంధించి. కాబట్టి ఈసారి మంత్రివర్గం మాత్రం ఖచ్చితంగా చీలిపోతుంది. మనకు కూటమి ఖచ్చితంగా అధికారం చేపడుతుంది, వాళ్ళు గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారనే విషయాన్ని కూడా ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ సర్వేపల్లి, ఆత్మకూరు నియోజకవర్గాల విషయానికి వస్తే అక్కడ టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది, ఫైట్ అనమాట. ఇద్దరు టీడీపీ గెలవచ్చు, ఇద్దరు వైసీపీ గెలవచ్చు, ఇద్దట్లో పోటాపోటీ నడుస్తుంది. అక్కడ ఎవరైనా గెలవచ్చు తగ్గొచ్చు. కాబట్టి ఇక్కడ మనకు వైసీపీ 14 స్థానాల్లో గెలుస్తుందని చెప్తున్నారు కదా. సో అది 20 వరకు కావచ్చు, లేకపోతే ఇంకా తగ్గడం కూడా కావచ్చు. అండ్ ఇంకో పార్లమెంటు విషయానికి వస్తే అక్కడ క్రాస్ ఓటింగ్ జరిగినట్టు కూడా తెలుస్తుంది. అది అరకు కావచ్చు అండ్ కడప కావచ్చు. అక్కడ క్రాస్ ఓటింగ్ అంటే వైసీపీకి ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే ఒకవేళ కూటమికి సంబంధించి ఉండొచ్చు. అంటే ఎక్కువ వరకు వైసీపీకి మొగ్గు చూపినప్పటికీ కూడా మనం ఇక్కడ ఈ సర్వేల ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా మనకు అక్కడ వైసీపీకి కాకుండా ఈసారి వీళ్ళు కూడా కూటమికి సంబంధించి ఎక్కువ మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. కాబట్టి వైసీపీకి సంబంధించి మంత్రులు ఎవరు కూడా రోజా మాత్రం దారుణంగా ఓడిపోతుందని కూడా ఆల్రెడీ డిక్లేర్ చేసేసారు కూడా. నగరికి సంబంధించిన నియోజకవర్గంలో ఆమె దాఖలాలు కూడా కనిపించవు, దరిదాపుల్లో కూడా ఉండదు, అసలు ఆమె కనిపించదని కూడా చాలా మంది అంటున్నారు. సర్వేల ప్రకారం మనకు క్లియర్ గా కూడా అర్థమైపోవాలి ఇప్పటికీ. సో సీఎం జగన్మోహన్ రెడ్డి అండ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి కొందరు మంత్రులు, ఇద్దరు ముగ్గురు మంత్రులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో తప్ప మిగతా ఎక్కడ కూడా వైసీపీ గెలిచే అవకాశాలు అయితే దరిదాపుల్లో కూడా కనిపిస్తలేవు. కేకే సర్వే ప్రకారం, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే మనకు 14 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది వైసీపీ. సో కాబట్టి చూస్తే అసలు ఒరిజినల్ రిజల్ట్ మనం ఇక్కడ లాస్ట్ 2019 ఎలక్షన్ లో చూసుకున్నట్లయితే కేకే సర్వే నిర్వహించిన సర్వేల ప్రకారం, రిజల్ట్ ప్రకారం 151 స్థానాల్లో గెలుపొందుతుంది వైసీపీ అని చెప్పారు. సో ఖచ్చితంగా అప్పుడు 151 స్థానాల్లో గెలుపొందింది. సో ఇప్పుడు కూడా వీళ్ళు నిర్వహించిన సర్వే ప్రకారం వచ్చిన రిజల్ట్ ప్రకారం 14 స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితం అయిపోయింది. కాబట్టి ఈసారి దారుణంగా ఓడిపోయే దాఖలాలు మనకు ఖచ్చితంగా క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. సో ఒరిజినల్ రిజల్ట్ అంటే వీళ్ళు సర్వేల ప్రకారమే మనకు చెప్తా ఉంటారు కాబట్టి ఒరిజినల్ రిజల్ట్ కోసం మనం జూన్ 4 వరకు ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. కానీ ఈసారి మాత్రం క్లియర్ గా టీడీపీ కూటమే గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా దీని మీద నమ్మకం ఉంచారు కాబట్టి సో మీరు ఏమనుకుంటున్నారో, దీని మీద మీ అభిప్రాయం ఏంటో, ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది, వైసీపీ మంత్రులు వస్తారా రారా అనే విషయాన్ని మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.